సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సంధ్యా థియేటర్ ఘటనలో ప్రభుత్వ తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఘటన జరిగిన 10 రోజులకి సీఎం మంత్రులు స్పందించారన్నారు. గురుకులాల్లో చనిపోయిన పిల్లల కుటుంబాలను రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. గురుకులాల పిల్లల తల్లిదండ్రుల కడుపు కోతని సీఎం ఎందుకు గుర్తించారని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య కేసులో సోదరులపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, ఒక మంత్రి గారు వచ్చి ఎందుకు పరామర్శించలేదు? 12 రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించలేదు. మరి 12 రోజులు ఎందుకు స్పందించలేదు? ఆ 12 రోజులు ఏమైంది? ఇంకోటి, శ్రీతేజ్ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా అంతే ముఖ్యం కదా. గురుకులాల్లో 50 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రిపై పరామర్శించలే. కడుపుకోతపై గిరిజన విద్యార్థులు, దళిత విద్యార్థులు, బీసీ విద్యార్థులు 50 మంది చనిపోతే ఎందుకు ప్రభుత్వం ఆ రోజు స్పందించలేదు? చట్టం అందరికీ సమానంగానే ఉండాలి కదా. సాయిరెడ్డి అనేటువంటి మాజీ సర్పంచ్ చనిపోయి సూసైడ్ నోట్ రాస్తే ఈ రోజు వరకు దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. నువ్వు చట్టానికి అందరూ సమానమే అన్నావు. ఎస్, కరెక్ట్, వీ ఫుల్లీ అగ్రీ విత్ యూ. సినిమా యాక్టర్లు ఇంకోరో ఎవరు కూడా అతీతులు ముఖ్యమంత్రి గారు.